హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? చికెన్ పిక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్ నీట్గా కడిగేసి బోన్లెస్ కావాలంటే బోన్లెస్, బోన్ విత్ బోన్ కావాలంటే బోన్తో తీసుకోండి. ఇలా ఆయిల్లో సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో చూడండి రెడ్గా ఎలా వచ్చిందో చికెన్, అట్లాగే మనం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ముక్కలన్నీ ఆయిల్ నుంచి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ చికెన్ మసాలా దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారము, గరం మసాలా పౌడరు వేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి. దింపేసే ముందు ఇలా చేసి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇలాగా సిమ్లో పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. హైలో పెట్టుకోకూడదండి, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు అలాగా పెట్టేసుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆయిల్ ఇలాగా ఉండాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఇది హోల్ గరం మసాలా అండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి. చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఇలాగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. దింపేసి కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ ఇలా పిండేసుకోవాలి. దాంట్లో గింజలు ఉంటే చేదొస్తుంది. గింజలు లేకుండా మనం ఇలా రసం పోసుకోవాలండి. చూడండి చికెన్ పిక్కలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంది. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. కర్రీస్ ఏమీ లేనప్పుడు చికెన్ పిక్కలు బాగుంటుందండి. వేసుకొని తినేసేయచ్చు. మనం చేసి పెట్టిన అన్ని రోజులు కూడా ఉండదండి. పిల్లలు బాగా తినేస్తారు. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు అది మంచిగా అయినట్టండి. చూడండి నేను టేస్ట్ చేసి చూస్తాను. ఇలా ముక్కలు గట్టిగా వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడే చేసాను కాబట్టి ముక్కలు గట్టిగా ఉన్నాయి. ఇలా గట్టిగా వేగినప్పుడే ఎక్కువ రోజులు ఉంటుందండి ఆవకాయ, లేకపోతే పాడైపోతుంది. ఆయిల్ కూడా ఉండాలి. టేస్ట్ చేసి చెప్తానండి మీకు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఈ ఆవకాయ వచ్చేసి గోంగూర చికెన్ అండి. ఆవకాయ, అది కూడా ఆవకాయే. ఇది కూడా టేస్ట్ చూస్తున్నాను నేను. చాలా బాగుందండి ఆవకాయ. మీరు కూడా ఇలా పెట్టుకొని టేస్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.